ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు పంచాంగం తెలుసుకుందాము. 29 జూలై 2026 బుధవారం. శ్రీ పరభావనామ సంవత్సరం ఆషాఢమాసం గ్రీష్మ ఋతువు దక్షిణాయనం శుక్లపక్షము. శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, అత్తమామల సమస్యలు, కోర్టు సమస్యలు, వ్యాపార సమస్యలు, నరదిష్టి, నరదోషం, చెడు ప్రయోగాల వల్ల ఇబ్బందులు పడుతున్న ఎటువంటి వారికైనా కూడా పరిష్కారం చూపిస్తారు. స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడుతుంది. గురుజీ గారి పేరు రామరాజు. ఫోన్ నెంబర్ 9963017014. గురుజీ గారి పైన నమ్మకం ఉంటే మీరు ఎక్కడున్నా కూడా ఫోన్ చేసి అయితే సంప్రదించగలరు. నమ్మకమైన గురువు గారు. సమస్య మీది, పరిష్కారం గురువు గారిది. సమస్య ఉంటేనే కాల్ చేయండి, ఫేక్ కాల్స్ అయితే చేయకండి. సూర్యోదయము ఉదయం 5:55, సూర్యాస్తమయము సాయంత్రం 6:52. తిది పౌర్ణమి రాత్రి 7:10 వరకు. తదుపరి పాడ్యమి ప్రారంభమవుతుంది. నక్షత్రము ప్రీతి రాత్రి 1:08 వరకు. తదుపరి ఆయుష్మాన్. యోగము ఉత్తరాషాఢ మధ్యాహ్నం 3:52 వరకు. తదుపరి శ్రవణం ప్రారంభమవుతుంది. కరణం భద్ర ఉదయం 6:22 వరకు. తదుపరి భవ రాత్రి 7:10 వరకు. తదుపరి బాలవ ప్రారంభమవుతుంది. శుభమైన సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుండి 12:40 వరకు. అమృతకాలము మధ్యాహ్నం 11:41 నుండి 1:25 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల నుండి 5:50 వరకు. అశుభ సమయాలు రాహుకాలం పగలు 12 గంటల నుండి 1 గంట వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. వజ్రము రాత్రి 7:58 నుండి 9:42 వరకు. గుళిక కాలం ఉదయం 10:38 నుండి 12:13 వరకు. దుర్ముహూర్తం 11:36 నుండి 12:34 వరకు. ఈరోజు ప్రత్యేకము గురు పౌర్ణమి. వివాహం కాని వారికి వివాహం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, సంతానం లేని వారికి సంతానం. గురు పౌర్ణమి రోజున మన గురువుగా భావించే ఏ దేవుడికైతే పూజ చేస్తామో మంచి ఫలితాలను అయితే పొందవచ్చు. అలాగే ఈరోజు అన్ని పనులైతే చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ధన్యవాదములు. మరో మంచి వీడియోతో కలుద్దాం.